హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేమైతే వినాయక చవితి కదా, అందుకే మేము ఇంకా మా మమ్మీ రెడీ చేస్తున్నాము పూజకి. మా నాన్నగారేమో పొద్దున్నే లేచి పూజలోకి వెళ్ళిపోయాడు. మా నాన్నగారు వచ్చే లోపల మేము అన్నీ రెడీ చేసేస్తాము. అమ్మ అయితే ప్రసాదాలన్నీ రెడీ చేసేసింది. ఇంకా దేవుడి ముందు పూజకి అన్నీ రెడీ చేయాలి కదా, అందుకే రెడీ చేస్తున్నాము. పూజకి ముందు అన్నీ రెడీ పెట్టేస్తే పూజ కూడా ఈజీ అవుతుంది కదా, అందుకే నాన్నగారు వచ్చే లోపల మేమైతే పూజకు రెడీ చేసేస్తాము. ఇక్కడ మేము పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరికాయలు అన్నీ పెడుతున్నాము. ఇంకా ప్రసాదం కూడా మా బొజ్జగన్పై కూడా ఎప్పుడో రెడీ అయిపోయింది. మా నాన్నగారు రాగానే పాల వేణి కూడా కట్టారు. ఇంకా మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమందరం కూడా రెడీ అయ్యి పూజలో కూర్చున్నాము. మా నాన్నగారు ఇంకా మా తాతయ్య ఇద్దరు పూజ బాగా చేశారు. ఇంకా మేము ఎవ్రీ ఇయర్ వినాయక చవితి రోజు మేము బుక్స్ని పెడతాము. ఎందుకంటే గణేశుడు అంటే జ్ఞానాన్ని, బుద్ధిని, చదువుని ఇచ్చేవారు. అందుకే మేము ఎవ్రీ ఇయర్ పెడతాము మా బుక్స్ని. మేమైతే పత్రి వేస్తున్నాము, ఎందుకంటే పత్రి అంటే వినాయకుడికి చాలా ఇష్టం. మా పూజ అయితే చాలా సరదాగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా నాన్నగారు వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడొద్దో కథ చెప్తారు, మీరందరూ చూసేయండి. చంద్రుడిని చూస్తే నిందలు వస్తాయంట కదా, అది ఎందు గురించి అని మా నాన్నగారు చెప్తారు, మీరు వినేయండి. పార్వదేవి శాపం ఇచ్చి చంద్రునికి, ఎందుకంటే దిష్టి పెడితే ఒకసారి వినాయకుడు బాగా తిని తీర్పు వస్తుంటే వీడితో ఎట్లా తిన్నాడని చెప్పి దిష్టి పెడితే వినాయకుడికి వాంతులు విరోచనలు అవ్వడం వల్ల వినాయకుడు చాలా ఇబ్బంది పడ్డాడట. ఇబ్బంది పడడం వల్ల పార్వతి శాపం ఇచ్చి చంద్రునికి అది కనపడదని చెప్తుంది. కానీ సరే చంద్రుడు వేరుకున్న దేవతలతో వేరుకుంటే అయ్యో చంద్రుడు లేకపోతే సృష్టి ఎట్లా వస్తుంది, ఆయన కనపడకపోతే ఎట్లా ఆయన శాపం ఉపసరించుకుంటే కనీసం వినాయక చవితి పుట్టిన అందరూ ప్రసాదం నైవేద్యం పెడతాం, అందరూ పెడతారు కదా, మరి మళ్ళీ దిష్టి పెడతారని చెప్పి వినాయక చవితి రోజు మాత్రం చంద్రుని చూడదని చెప్తారు. అయితే ఈరోజు చంద్రుని రోజు నాలుగు కృష్ణ నాకు నిందలు వస్తున్న ముందే కొట్లాడే నింద ఉంది కదా, నింద ఉంది, ఇంకా నిందలు నాకు వద్దు అని చెప్పి బ్రహ్మలోకాన్ని గెలిపాడు కృష్ణుడు. నాలుగు కృష్ణుడు కూడా ప్రజలారా ఎవరు కూడా చంద్రుని చూడకండి ప్రచారం చేసి దండలు వేసి ఇంటికి వచ్చి కృష్ణుడు పాలు అంటే చాలా ఇష్టం. పాలకు గోపాలు అంటే పాలు, పెరుగు, వెన్న అంటే చాలా ఇష్టం. ఆయన ఇంతమంది సేవకులు ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆయన బిన్నెలో పాలు తీసుకుంటే పాలల్లో చంద్రుడు కనపడ్డాడు. అయ్యో ఇది అందరికీ ఏమో చంద్రుని చూడొద్దని చెప్పినా నేను చంద్రుని చూసినా నిద్ర వస్తుంది అనుకున్నాడు. ఇట్లా కొండలైన తర్వాత పక్క రాజ్యం సత్రాజిత్తు మహారాజు పరిపాలిస్తుడు. ఆ మహారాజు బాగా తపస్సు చేసి సూర్య భగవాను మెప్పించి మనీ అంటే కోడి ఉండేటప్పుడు ఆ విధంగా 10 బంగారు ఆ మనీ సత్రాజిత్తు మహారాజు కృష్ణుడు వచ్చి, రాజా మీ దగ్గర మనీ ఉంది కదా, నాకు ఇస్తే కొన్ని రోజులు అట్టు పెట్టుకుని ఇస్తా, మా రాజ్యం కరువు ఉంది అని చెప్పగా నేను చాలా కష్టపడ్డానయా, మహారాజ్యానికి కూడా అవసరం అని చెప్పి అని చెప్పినట. సరే అని చెప్పి కృష్ణుడు కొన్ని రోజుల తర్వాత సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు మెడకు వేసుకొని అడుగుకొచ్చి వచ్చేవరకల్లా సింహాన్ని చూసింది. అది మాంసం అనుకొని ప్రసేనుని సంహరించి ఆ మనీ తీసుకుని వస్తుంటే ఎలుగుబంటి చూసి జాంబవంతుడు బేర్ చూసి ఆ టెడ్డి బేర్ చాలా బలం సింహాన్ని చెప్పి తీసుకొని వచ్చి భూ వచ్చేవరకు భూ అంతా మెలిసిపోతుంది. జాంబవతికి ఇచ్చింది, జాంబవతి ఇవాళ కట్టేసింది. అప్పుడు సత్రాజిత్తుకు అనుమానం వచ్చింది, కృష్ణుడు మన అడిగింది ఇవ్వలేదని చెప్పి నా మనీని దొంగతనం చేసి నా తమ్ముడిని సంపాదించని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. అట్లా కృష్ణుడు దగ్గర వచ్చిన వార్త నాకు తెలిసిగా వినాయక చవితి చంద్రుడు చూసినా నింద వచ్చింది, మంచి పని అయిపోయిందని చెప్పి అనుకుని అడుగు చూసేవారి వల్ల అక్కడ పెద్ద గుహ తీసుకుంటున్నది. చూసేవారి కల్లా మనీ ఉంది, ఆ మనీ తీసుకుందామని చేపట్టే వరకు జామవంతుడు కృష్ణుడు 18 రోజులు రాత్రినగా 10 రోజులు యుద్ధం చేసి చివరికి జామం కలిసిపోయి స్వామి రాముడు అనుకుని చెప్పగా అవునయ్య రామావతారం అయిపోయింది చెప్పి కృష్ణావతారం చూపిస్తాడు. రామావతారం చూపిస్తాడు కృష్ణుడు. అప్పుడు స్వామి నీతో యుద్ధం చేయాలని కోరుకున్నా కదా, పట్టాభిషేకప్పుడు 84 సంవత్సరాలు బతుకున్నా చాలా స్వామి నా జీవితం అని చెప్పి దండం పెట్టి ఆ యొక్క మనీ చేస్తాను. మనీ తీసుకొని వచ్చి రాజా జరిగి తెలుసుకున్నా మీరు నింద వేసినావా అని చెప్పగా అయ్యో కృష్ణ క్షమించని చెప్పి తన కూతురు సత్యభామ పెళ్లి చేశాడు. అప్పుడు అందరూ అంటున్నారు, ప్రజలారా మీరు వినాయక చవితి రోజు వినాయకుని పూజ చేసి కథ ఎవరు వింటారో నాలాగా మీరు కూడా అంత హాయిగా ఉంటారు,
ఏం నిందలు రావు, నిందలు వచ్చినప్పుడు ఏం కాదు, మీకేం బాధ లేదు, ఎప్పుడు నా అనుగ్రహం ఉంటుందని చెప్పి చెప్పారట. ఎవరైతే కథ చేసి చేస్తారో, ఈ కథ వింటారో నిందలు రావు, ఆయుష్యం, ఆరోగ్యం, చదువు, బుద్ధి, జ్ఞానం చేస్తారు. సగం దేవుడికి సగం చేసుకోండి. సిద్ధి వినాయక నమస్కారాన్ని సమర్పయామి. అయ్యగారు ఇంకో నాన్న మీరేంటి అందరికి వాడికి కొబ్బరికాయ తీసుకోమా, అది నాకు ఇచ్చేయండి. ముట్టుకొని ఇస్తే అయిపోతుంది. ఇక్కడ నేను కూడా స్టోరీ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ప్రసాదాలని సమర్పించాము. ఇంకా దీని తర్వాత మేమందరం కలిసి గుంజీలు తీసాము. ఆరతి అయిపోయిన తర్వాత మా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరూ బాగుండాలి అని కోరుకున్నాము. తర్వాత మేమైతే మా తాతయ్య వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. మేమైతే ప్రసాదం కూడా తిన్నాము. ఎంత బాగుందో. Bye friends, thank you for watching, like, share and subscribe.